నేను ఎప్పుడు మా ఆయన్ని అడుగుతూ ఉంటా ఫోటోలు దిగుదాంరా అంటే ఏ అంటాడు. నేను ఇప్పుడు పిచ్చిగుండి అస్సలు ఫోటో మూడ్లో లేను. ఫోటో తీసుకుందాం తమ్లైన్కి పనికొస్తుంది రా అంట. చేసి నీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఎప్పుడు ఎన్నిసార్లు ఫోటో అడిగినా ఇప్పుడు పెట్టలాగా పిచ్చి వస్తుంది. రా ఫోటో తీసుకుందాం అంట. మీకు అర్థమవుతుందా? హోటల్ కూడా లేదు, ఎక్కడ వెయిట్ చేయాలో ఏంటో. పూరి జగన్నాథ్లో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నారా? రెడీ అయ్యాము. నేను పట్టు చీర ఉంది నా దగ్గర అండ్ డ్రెస్ ఉంది, వేసుకుందాం అనుకున్నాను కానీ ఈ వెదర్ అసలు ఎంత పిచ్చిగా ఉంది. ఇంకా ఏదో కుర్తీ వేసేసుకొని వచ్చేసాం. కింద వీడియో తీసుకుందాం అనుకున్నాం, మర్చిపోయాం వాళ్ళు పెట్టిన హడావిడికి. జస్ట్ మేము ఒక షార్ట్ తీసుకొని ఇటు తిరిగే లోపల గేట్లన్నీ లాక్ చేశారు. మొత్తం తిరిగి వచ్చాం. వీళ్ళేమో కార్లో వెయిట్ చేస్తున్నారు. అసలు గందరగోళంగా ఉంది. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, మళ్ళీ గుర్తుపెట్టుకోవడానికి కదా. పిచ్చిగా ఉంటే ఏమనుకోవద్దు. కార్ అయ్యో ఇక్కడ కూడా క్లోజ్ ఉందంట. ఇప్పుడు ఇది ఎట్లా తిప్పాలా? అసలు మా పాటలు కాదు, మా టైర్ పంక్చర్ అయింది. కార్ అక్కడ పెట్టేసి ఇప్పుడు ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం. ఎక్కేద్దామా? पंचर शॉप आगे है. అసలు ఇక్కడ ఇంత దూరం రావంట ఆటోలు. ఇక్కడ వదిలేసారు. కరెక్ట్ 200 మీటర్స్ ఉంది, నడుచుకుంటూ వెళ్ళాలి. కానీ స్టిల్ మేము ఎంజాయ్ చేస్తున్నాం కదా యశు. ఈ రోడ్లే వేరేలాగా ఉన్నాయి. అసలు మన దగ్గర రోడ్లు ఇట్లుండవు. ఇల్లులు కూడా దగ్గర ఉన్నాయి. కొంచెం మధురైలాగే అనిపిస్తుంది నాకైతే ఈ గల్లులంతా. ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే కారుకి టైర్ ఎట్లా వేయించాలి అన్నది. అదొక పెద్ద పని ఉంది. హోటల్ కూడా లేదు, ఎక్కడ వెయిట్ చేయాలో ఏంటో. పూరి జగన్నాథ్లో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నారా? మొత్తానికి వచ్చేసాం. ఇదే టెంపుల్ దగ్గర లాస్ట్ అంట. నెక్స్ట్ మళ్ళీ మా డెస్టినేషన్ ఇదే అండి, కోనార్క్. పిచ్చెక్కించాలి వచ్చి. పప్ప చలి. యశురా అరే రావే, అందులో ఇరికిపోయినావు. కానీ నాకైతే మస్తు అంటే మస్తు నచ్చింది ప్లేస్. నేను, శ్రీత, అమల, యశు మళ్ళీ వస్తాం. ఇందాకే మా వాళ్ళని అడిగితే ట్రైన్ ఎక్కి రావాలా, బస్ ఎక్కి రావాలా, ఫ్లైట్ ఎక్కి రావాలంటే 3 ఎక్కాల్సి వస్తుంది. 3 ఎక్కి రండి అని చెప్పారు. ఇది నాకు బాలీలో చూసినట్టు అనిపిస్తుంది. బాలీలో కూడా నా ఫొటోస్ వ్యూస్ సేమ్ ఉన్నాయి కదా యశు. కిచెన్ నట మండపం ఉంది. ఇక్కడ నుండి రావాలి. సూర్య టెంపుల్, ఛాయాదేవి టెంపుల్, మాయాదేవి టెంపుల్. హార్సెస్ ఇక్కడ ఉంటాయి. అందరూ మంచి డ్రెస్లు వేసుకొని హస్బెండ్స్ అట్లా ఫోటోలు దిగుతున్నారు. మేమేమో నైట్ డ్రెస్లు వేసుకొని దాని మీద జాకెట్లు వేసుకొని వచ్చాము. వెదర్ బాగాలేదు అని చెప్పేసి. నెక్స్ట్ టైం వస్తాం మళ్ళీ. ఈ స్టెప్స్ ఎక్కడం కష్టం ఉంది. అందుకే యంగ్ ఉన్నప్పుడే వెనకాల హైలైట్ ఉందంట. స్టోన్ని కార్వింగ్ అసలు ఎంత బాగా చేశారు. అప్పట్లోనే బాగుంది. భలే చెక్కారు కదా చేసి. జస్ట్ లైట్స్ ఆన్ అయ్యాయి. ఎంత బాగుంది కదా. సారీ కను జరుగు, కను పిల్లోడు ఫోటో తీస్తుండు. నన్ను ఎక్స్క్యూజ్ మీ అన్నాడు. నేను జరిగిన తర్వాత నువ్వు అడ్డొచ్చును అనుకొని వెళ్ళిపోయాడు. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి కదా.
నేను ఎప్పుడు మా ఆయన్ని అడుగుతూ ఉంటా ఫోటోలు దిగుదాంరా అంటే ఏ అంటాడు. నేను ఇప్పుడు పిచ్చిగుండి అస్సలు ఫోటో మూడ్లో లేను. ఫోటో తీసుకుందాం తమ్లైన్కి పనికొస్తుంది రా అంట. చేసి నీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఎప్పుడు ఎన్నిసార్లు ఫోటో అడిగినా ఇప్పుడు పెట్టలాగా పిచ్చి వస్తుంది. రా ఫోటో తీసుకుందాం అంట. మీకు అర్థమవుతుందా? మన గుడిలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలా ఎలా పాడు చేశారో అవన్నీ ఉంటే ఎంత బాగుండేవో. ఇప్పుడే ఇంత బాగున్నాయి, ఇంత శిథిలం చేశాకనే ఇంకా ముందు ఇంకెంత బాగుండేవో కదా. ఇక్కడ బాగుంది కదా, ఇక్కడ పగలగొట్టలేరు. మన కరెన్సీ మీద ఉంటుంది కదండి అశోక చక్రం కోనార్కులో. ఇక్కడ లైట్స్ ఆన్ చేశారు. సో అక్కడ చక్రం బాగాలేదు కానీ ఇక్కడ బాగుంది చూడండి. మొత్తం కంప్లీట్ రథం లాగా కన్స్ట్రక్షన్ చేశారనమాట. చాలా పెద్ద గుడి. ఛాయాదేవి, మాయాదేవి. ఇది ఛాయాదేవి గుడి అండి, కానీ ఇప్పుడు ఎక్కడ విగ్రహాలు లేవు. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఇది గర్భగుడి. పైనంతా తీసేశారనమాట, అంటే రూఫ్ ఏం లేదు, అంతా కులగొట్టేశారు. అవన్నీ ఉంటే ఎంత బాగుండేదో కదా. జస్ట్ ఇలా వచ్చి చూసుకొని వెళ్ళిపోవడమే. ఇక్కడ హంపి, ఎల్లోరా, అజంతా ఎల్లోరా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ కోనార్క్ నాకు చాలా నచ్చింది. పిల్లల్ని తీసుకొని రావాలి, వాళ్ళైతే ఎంజాయ్ చేస్తారు. అసలు ఇంత వర్షం పడుతున్నా ఎక్కడ కొంచెం కూడా జారట్లేదండి. స్టోన్ గ్రిప్ ఎంత బాగుందో. ఎర్లీ మార్నింగ్ వస్తే ఇక్కడ సన్ రైజ్ అవుతూ ఉంటే లేదా సన్సెట్ అయ్యే టైంలో బాగుంటుంది. ఈరోజు అంటే అసలు సన్నే లేడు, కానీ మేము అనుకోని ప్లాన్ కాబట్టి ఫోటోషూట్ అయితే చాలా బాగుంటుంది. ప్లాన్ చేసుకున్నాం. అక్కడ అంతా బురుస ఏం లేదులే రాయేష్. నవగ్రహాల గుడిలో దీపాలు వెలిగిస్తున్నాము. అయితే నెయ్యిలో చక్కెర వేసి ఇలా బటర్ క్రీమ్ లాగా తయారు చేసి ఒక్కొక్కరికి 9 దీపాలు సెట్ లాగా ఇస్తున్నారు. 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇది సెట్ అనమాట. లోపలికి వెళ్ళి వెలిగించుకోవాలి. అక్కడ పూజ చేస్తున్నారు. ఒక్క ఫ్యామిలీకి వాళ్ళు 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అసలు మాకు ఇక్కడ గుడి ఉంటుందని కూడా తెలీదు. జస్ట్ ఇలా వచ్చాం, సైడ్ సీయింగ్కి వస్తే ఇది కనిపించింది. మీ అందరికీ వీడియోలో చూపిస్తున్నాను. ఇలా భయ్యా ఏక్ బుట్ట కిतना? 100 రూపీస్ అంట. मंगलाय बुधाय च गुरु शुक्र शनि बेच राहु केतुवे नमः। ओम विष्णु नमः पवित्रं पवित्रो वाह सर्वस्तं गदपीवज स्मरते कुंडलीकाख्यं सर्वाभ्यंतरयं एकादशस्तापदावन्ति ग्रहराजः बुद्धिघाय ग्रहस्वान् ग्रह परिवारसह मंगलग्रह सर्वरिष्टखण्डाते अशुभफलनिवारणाते शुभफलदाते ग्रहज कर्मज अभिशापखण्डकः प्रभु चन्दनस्यं महापुण्यं पवित्रं पापनाशनं आपदां हरते देवी लक्ष्मी वसति सर्वदा रूपस्यमान् ग्रहस्वान् बुद्धिघाय धन्य प्रतिपरिग्रह सर्वे नवग्रहाः शान्तिकराः
కోనార్క్ రోడ్ల మీద తిరిగి యాక్చువల్లీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ పర్సన్ అంటే జేసీఏ ఆల్రెడీ ముందు వచ్చాడు. లాస్ట్ టైం 3-4 ఇయర్స్ బ్యాక్ వచ్చాడంట. అప్పుడు ఇక్కడ బాగుంది ఫుడ్, ఎంజాయ్ చేద్దామని వచ్చాము. లాస్ట్ టైం మంచి నాన్ వెజ్ తిన్నాడంట జేసీ. కానీ పెళ్ళికి వచ్చాము, ఇక్కడ తింటా పెళ్లి టైం మర్చిపోయి పెళ్ళి అయిపోయినాక వెళ్ళిపోయాము. పెళ్ళికి వచ్చి ఫుడ్ తింటూ పెళ్ళికి వెళ్ళలేదంట. అండ్ ఇక్కడ ఈరోజు మేము వెజ్, ఎందుకంటే సాటర్డే కాబట్టి మేము ఓన్లీ వెజ్. ఏమేమి ఆర్డర్ చేసినానో కూడా చెప్తా. వెజ్ షీక్ కబాబ్ ఆర్డర్ చేశాను. అండ్ క్రిస్పీ సెసమీ హనీ అండ్ బేబీకార్న్ బాగుంటుంది, నాకు బేబీకార్న్ ఇష్టం. అండ్ నెక్స్ట్ పన్నీర్ టిక్కా ఆర్డర్ చేసామన్నమాట. ఫస్ట్ స్టార్టర్స్ ట్రై చేసిన తర్వాత అప్పుడు మెయిన్ కోర్స్కి వెళ్దామని. మెయిన్ కోర్స్ ఆల్రెడీ మైండ్లో ఉంది నాకు, అది తర్వాత ఆర్డర్ చేస్తా. మైండ్లో ఉందా? దీంట్లో ఉంది, అది మైండ్లోకి ఎక్కించుకున్నా ఏం ఆర్డర్ చేయాలి అని చెప్పేసి. మిక్స్డ్ షెజ్వాన్ ఫ్రైడ్ రైస్లో సోర్ అండ్ స్వీట్ సాస్ పెడదామని అనుకుంటున్నా, అది బాగుంటుంది. స్వీట్ అండ్ సోర్ సాస్ తినవు కదా, నీకోసమే అది ఆర్డర్ చేద్దామని అనుకుంటున్నా. మెనూ అయితే బాగుంది అండ్ ఇక్కడ మంచి అరోమా కూడా వస్తుంది కదా. అండ్ ఇక్కడ అంతా మీకు కనిపించట్లేదు కానీ సీ మొత్తం సముద్రం ఉంది. ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు? తిప్పి కొడితే 6:30 PM 7 అవుతుందా? మనం ఇక్కడికి వచ్చినప్పుడు 6:30 అయింది. సో పొద్దున ఇంకా బాగుంటుందంట. అండ్ ఇక్కడ లోటస్లు కనిపిస్తాయా చేసి? ఉండవే. మనం వస్తుంటే దారిలో నేను చూసినాను 3-4 అన్ని ఇట్లా కుండల పాంట్లు అవుతాయి, దానికి మెట్లు పెట్టడానికి లోటస్ ఉన్నాయి. ఇప్పుడు మన హోటల్ నుంచి చంద్రకుండ పోయే దారిలో మొత్తం 4-5 చూస్తే ఇక్కడ దొరకదు. 2-3 months ముందు అసలు టెంపుల్ అయితే ఎంత బాగుంది కానీ కోనార్క్ టెంపుల్. అండ్ నవగ్రహాలు ఫస్ట్ టైం ఇట్లా స్ట్రేట్గా ఉండడం చూసినాం. అవన్నీ అసలు వచ్చేటప్పుడు నాకు నిజంగా ఇష్టం లేదు. వైజాగ్ నుండి ఇంత వర్షంలో ఎందుకు ఇప్పుడు కోనార్క్ వెళ్ళాలా, పూరి జగన్నాథ్ వెళ్ళాలంటున్నారు వీళ్ళిద్దరూ, ఎందుకు అనుకున్నాను. కానీ రాకపోతే చాలా మిస్ అవుతుండే. వర్షంలో కూడా బాగుంది. ఎందుకు చెప్పాలి, అది వాళ్ళ బాధ్యత. అందరు ఎంజాయ్ చేస్తున్నాం మనతో పాటు, మనం లేకపోతే వాళ్ళిద్దరు ఎంజాయ్ అంటే చేస్తారనుకో. డ్రైవింగ్ అందరు చేయటం వల్ల ఈజీ అయిపోయింది, లేకపోతే కష్టం. అవును, డ్రైవింగ్ చేస్తాం కాబట్టి బాగుంది. అంటే వెనకాల యశు ఇట్లా పెట్టిందంటే దానికి డ్రైవింగ్ ఇయ్యం కాబట్టి చాలా మంది అడుగుతున్నారు యశు డ్రైవింగ్. ఇటు యశు నీ ఫేస్ చూపిస్తా. రిటర్న్లో ORR మీద ఇస్తాం. ఏంటి ఏం చెప్పాలి ఇప్పుడు నీకు? నువ్వు డ్రైవింగ్ చేయట్లేదని అందరు ఫీల్ అవుతున్నారు. అదిగో దానికి కారణం ఎవరో తెలుసా? ఏమో చెప్పలేను. కాదు, వీడియో తీసే వాళ్ళు ఉండరు, మీకే ఇబ్బంది. యశు వీడియో తీస్తుంది కాబట్టి డ్రైవింగ్. అండ్ ఎందుకు ఇవ్వము అంటే దాన్ని చిన్నపిల్లలాగా చూసుకుంటాము. ఎందుకులే కష్టపెట్టడం, ప్రశాంతంగా కూర్చో అని ఇవ్వము, అంతేనా? అగో మా జేసీ ఇవ్వడు, మా పప్పు ఇవ్వదు. అంటే మేము ఎక్కువ అటు ఇటు చూసినప్పుడు మధ్యలో ఏరోప్లేన్లు కనిపించాయి అనుకోండి, డ్రైవ్ చేసేటప్పుడు పైకి చూస్తుంది. రోడ్డు మీద కోతులు పిచ్చుకలు కనిపిస్తే వాటిని చూస్తుంది, మధ్యలో ఈగల దోమలు వస్తే కొడుతుంది. అందుకే మాకు భయం వేసి ఇవ్వము. ఎప్పుడు ఇస్తావు నాకు డ్రైవింగ్? అంటే యాక్చువల్గా నాకు ఫస్ట్ డ్రైవింగ్ నేర్చుకుంది నేనే. మేము కొత్త కారు కొన్నాక ఇద్దరం కలిసి నేర్చుకున్నాం. డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి. అయితే నాకు బాగా వచ్చేసింది, జేసీకి రాలేదు. నేను ఫుల్ డ్రైవ్ చేస్తుండే. తర్వాత వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆబ్వియస్లీ ఇంకా డ్రైవింగ్ అలా చెయ్యం కదా. అండ్ దట్టు జేసీకి ఎందుకు అలవాటైందంటే కారు ఉంది కదా అని చెప్పి హైదరాబాద్ నుంచి గురజాల జాలాది లాంగ్ డ్రైవ్ తిప్పుతుండే. సో లాంగ్ డ్రైవ్ చేయటం వల్ల జేసీకి డ్రైవింగ్ ఫుల్ వచ్చేసింది.
కానీ ఏదో ఒక రోజు యశు డ్రైవ్ చేస్తుంటే మేము చూపిస్తాము, టెన్షన్ పడకండి. మధ్యలో స్పీడ్ బ్రేకర్లు ఏ ఉన్నా తనకి అన్నిటి సమానంగా తీసుకుపోతాను. అంటే నేను ఐ మీన్ ఇన్సైడ్ ద సిటీ నేను డ్రైవ్ చేస్తాను, శాండీని తీసుకెళ్తాను, చెర్రీ బెర్రీని అండ్ అత్తమ్మతో మార్కెట్లు అన్ని తీసుకెళ్తాను. సో ఫుడ్ వచ్చేసింది. ఫస్ట్ వచ్చింది క్రిస్పీ బేబీ కార్న్ వచ్చింది, బాగుంటుంది అది. యశు టేస్ట్ చూసి చెప్పు. ఓకే, ఇంకా ఇది కొంచెం స్వీట్ ఫ్లేవర్ తెలుస్తుంది, బాగుంది, నైస్. అస్సలు స్పైసీ లేదు, మైల్డ్ ఉంది, బాగుంది. చేసి ట్రై చేయండి. కొంచెం స్పైసీ ఉంటే బాగుంటుంది అనిపించింది. అందులో చిల్లీ ఉంటుంది కదా, యాడ్ చేసుకో. మేము బయలుదేరిపోయాము, ఇప్పుడు వైజాగ్ వెళ్తున్నాము. వైజాగ్లో ఈరోజు నైట్ స్టే. మధ్యలో జరిగిందంతా చెప్పవా? రచ్చ చేసింది అసలు, మైండ్ అంతా టెన్షన్ అయింది. ఏదమ్మా పౌచ్ చూపి ఇదిగోండి. ఈ పౌచ్లో మా మైక్స్ ఉంటాయన్నమాట. ఇది మా లైఫ్ ఇంకా ఒక రకంగా చూసుకోవాలంటే ఎక్కడ మైకులు ఉంటాయి అవి. యశు ఇది సీట్ కిందకి పడేసి ఎంత వెతికిచ్చింది తెలుసా. మేము ఆల్రెడీ 1 hour ట్రావెల్ చేసేసినాం, వెనక్కి వెళ్ళాలేమో అని టెన్షన్ అయింది, ఫుల్ టెన్షన్ పెట్టింది. బయలుదేరామండి కంప్లీట్గా. మధ్యలో అన్నీ చెప్పు, ఏమైంది మధ్యలో? మనం వీడియో తీసుకున్నాం, అక్కడ టిఫిన్ చేసాం, వీడియో చేసాం, బీచ్కి వెళ్ళాం. పొద్దున్నే బీచ్కి వెళ్ళాం, 6 o'clock లెగ్సి మంచిగా కొంచెం ఫ్రెష్ అయ్యి బీచ్ దగ్గర మధ్యలో ఆగి మట్కా టీ తాగి బీచ్లో ఫుల్ రన్నింగ్ చేసాం. ఒక 10 minutes కంటిన్యూగా నాన్ స్టాప్గా నలుగురం రన్నింగ్ చేసాం. తర్వాత వాకింగ్ చేసాం, ఫొటోస్ తీసుకున్నాం, వీడియోస్ తీసుకున్నాం, కొబ్బరి బొండాలు తాగాం. అఫ్కోర్స్ అవన్నీ మధ్య మధ్యలో మీకు షార్ట్లు పడుతూనే ఉన్నాయనుకోండి. బట్ నిజంగా ఫ్యామిలీతో రావాల్సిన ప్లేస్, అసలు కోనార్క్ అనే ఒక ప్లేస్ ఉందని నాకు నిజంగా తెలీదు. పూరికి రావాలి, అవును ప్లేస్ తెలుసు కానీ ఇంత బాగుంటుందని నిజంగా నాకు తెలీదు. కోనార్క్ అనే ప్లేస్ నిజంగా ఇంత బాగుంటుందని నాకు తెలీదు. పూరి జగన్నాథ్ ఎప్పటి నుండో మా ఆయన వెళ్దాం అంటుంటే ఈరోజు వచ్చాము, బాగుంది. కానీ మీరు ఇక్కడికే రండి. అదే వాళ్ళకి ఫోన్ చేశారు హోటల్ వాళ్ళకి, ఆయన ఎతికాడంట, అక్కడ లేవు సార్ అని ఆయన చెప్పాడు. రెస్ట్ ఇష్యూ వల్లనే. పిల్లలతో రావాల్సిన ప్లేస్, కాకపోతే దూరము, అంటే హైదరాబాద్ నుండి దూరం. వైజాగ్ వాళ్ళు అయితే రావచ్చు మంచిగా. పూరిలో ఉండకుండా స్టే మీరు ఇక్కడే తీసుకోండి, కోనార్క్లో స్టే తీసుకొని పూరికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేస్తే బాగుంటుంది. పూరిలో స్టే అంత బాగాలేదు, ఫుడ్ కూడా నాకేమో అంత, అంటే మేము కరెక్ట్ ప్లేస్లో తినలేదో ఏమో నాకు తెలియదు, కానీ ఇక్కడైతే బాగుంది. అది విషయం. కంప్లీట్గా 4 days ట్రిప్. నేను కనక మహాలక్ష్మి టెంపుల్ దగ్గర వేసుకున్న డ్రెస్ గురించి చాలామంది అడిగారు. మాధవి గారి దగ్గర తీసుకున్నాను నేను అది. ఇది జ్యోతి గారు గుంటూరులో కుట్టి పంపించారు. వాళ్ళ దగ్గర అన్ని ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర స్టిచ్చింగ్ ఉంటుంది, కుట్టి పంపిస్తారు. బయట రూట్ కూడా చాలా బాగుంది. మనం ఎక్కడ వెళ్తున్నాం ఇప్పుడు? ఫెర్రీ రూట్లోనా? కమాన్ పప్పు, ఇప్పుడు వెళ్తున్నాం మనం అందులో. ఇందాక నుంచి నువ్వు బిజీ ఉన్నావు. అందులో కార్ వెళ్తుందా? మనం ఫెరీలు వెళ్ళకపోతుంటామా, అలా హైవే రోడ్ క్రాస్ చేయాలంటే మధ్యలో ఇట్లా ఫెరీ ఎక్కి కార్లు ఎక్కేయాలి, బోట్లు. ఇలా మేము వెళ్తూ ఉంటే దారిలో ఒక గుడి కనిపించింది. మా ఆయన ఎప్పుడు చూస్తుంటాడు ఎక్కడ ఏం టెంపుల్ ఉంటుందా అని. అలారనాథ్ గుడి కనిపిస్తే ఇక్కడికి వచ్చాము. స్వామివారికి నైవేద్యం ఇలా పెడతారంటండి. 4 ప్లేట్లలో రైస్ పెట్టేసి తులసి ఆకులు పెట్టి అన్ని వెజిటేబుల్స్తో మిక్స్ చేసిన బేసన్, అంటే దాల్ లాగా చేస్తారంట. రసం అండ్ ఆకుకూర పప్పు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ ప్లేట్లలో పెట్టి ఇస్తారంట. కొంచెం డిఫరెంట్గా అనిపించింది. గుడి చాలా పురాతనమైన గుడి. సో ఇప్పుడు డైరెక్ట్గా మేము ఫెరీలోకి వెళ్తున్నాము. కార్ పెట్టేసి ఎంతసేపు కను కార్ పెట్టి లోపలికి జర్నీ ఏం తెలియదంట.
సో వైజాగ్లో నైట్ స్టే చేసి బయలుదేరిపోయాం. ఇప్పుడు హైదరాబాద్కి స్టార్ట్ అయితే 11 hours చూపిస్తుంది, 8 o'clock అని చూపిస్తుంది. అంటే మేము మధ్యలో కొంచెం లంచ్ దగ్గర అక్కడ ఇక్కడ ఆగేసరికి 9 అవుతుందేమో. సో ఇది మా జర్నీ అనమాట. ఇలా సాగింది. పూరికి ప్లాన్ చేయండి, కోనార్క్ ప్లాన్ చేయండి, బాగుంది విత్ కిడ్స్తో. నెక్స్ట్ టైం మేము వచ్చినప్పుడు మీకు ఎలాగో తెలుస్తుంది. బట్ మీరు వెళ్ళేటప్పుడు కొంచెం ప్రికాషన్స్ తీసుకోండి. ఈ వింటర్లో వింటర్ వేర్స్ తీసుకెళ్ళండి అండ్ స్నాక్స్ పెట్టుకోండి. అక్కడ ఫుడ్ అంత మంచిగా లేదు. సో మీరు తినడానికి మధ్య మధ్యలో ఏవైనా అటుకులు, ఏవైనా చెక్కలు అట్లాంటివి పెట్టుకుంటే పిల్లలకి మధ్య మధ్యలో ఇవ్వడానికి బాగుంటుంది. ఫుడ్ మటుకి కొంచెం చూసుకొని తినండి. ఓకే, బాయ్ బాయ్. మళ్ళీ హైదరాబాద్లో కలుద్దాం.